ఎట్టకేలకు బల్క్ డ్రగ్ పార్క్ పై హోంమంత్రి అనిత స్పందించారు. కొందరు కావాలనే మత్స్యకారులను రెచ్చగొట్టారని ఆరోపించారు. ఇప్పటికైనా మత్స్యకారులతో రాజకీయాలు చేయవద్దని వేడుకున్నారు అనిత. రాజయ్యపేట టీడీపీ కంచుకోట అని గుర్తు చేసిన అనిత ప్రజల కోరిక మేరకు బల్క్ డ్రగ్ పార్క్ పనులు తాత్కాలికంగా నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేశామని అన్నారు. త్వరలోనే కమిటీని సీఎం చంద్రబాబు దగ్గరకు తీసుకువెళ్తామని వివరించారు. భద్రతా భావంలోని కొంత అమాయకత్వంతో కొంతమంది రెచ్చగొట్టి అలాంటి పరిస్థితిలోని ఓవరాల్గా ఏమైనా కూడా వాళ్ళందరికీ మంచి జరగాలని కోరిక మీద అయితే వాళ్ళందరూ ఉన్నారు. నేను అదైతే చాలా క్లారిటీగా ఉన్నాను. సో దాని మీద వాళ్ళందరికీ కూడా నేను వాళ్ళతో ఇక్కడ మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత యాక్చువల్గా నేను కూడా వాళ్ళందరికీ కూడా ఒకటే నేను చెప్తున్నానండి, ఈరోజు రాజయ్యపేట గ్రామానికి అనకూడదు కానీ తెలుగుదేశం అంతకుముందు రాజయ్యపేటకు వెళ్లిన మంత్రి అనితను మత్స్యకారులు అడ్డుకున్నారు. బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. అనితకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతేకాకుండా బల్క్ డ్రగ్ పార్క్ విషయంలో హోంమంత్రి అనిత స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ కూడా చేశారు. నిరసన చేపట్టిన 16 రోజులు గడుస్తున్నా సరే పట్టించుకున్న పాపాన పోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కమిటీ ఏర్పాటు చేసుకోవాలని, ఆ తర్వాత సీఎం చంద్రబాబు దగ్గరకు తీసుకువెళ్తానని మంత్రి అనిత మత్స్యకారులకు చెప్పారు. తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తానని భరోసా కల్పించారు. మాట్లాడడం జరిగింది.